నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు, కేరళలో వివిధ ఆలయాల సందర్శన చేయబోతున్నారు. ఆల్రెడీ ఆ యాత్ర ప్రారంభమైంది. సో మరి ఈ యాత్ర సంబంధించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా ఎక్కువగా తమిళనాడు పేరు వినిపిస్తుంది. ఇది పర్సనల్గా ఆయన సందర్శిస్తున్నారా, లేకపోతే ఆయన అన్నట్లుగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వెళ్తున్నారా, లేకపోతే బీజేపీ కోసం ఏమన్నా వెళ్తున్నారా, పర్సనల్గా ఏంటి, ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా ఆయన ఆల్రెడీ కొచ్చిలో ఉన్నారు, యాత్ర స్టార్ట్ అయిపోయింది. తమిళనాడులో ఎక్కువ దేవాలయాలు సందర్శిస్తారు, అలాగే కేరళలో పద్మనాభ స్వామి ఒకటి రెండు దేవాలయాలు సందర్శిస్తారు. సరే, ఆయన వ్యక్తిగత యాత్ర అయితే దీంట్లో ఎవరికేమీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైనా భక్తిభావం ఉండొచ్చు, ఆలయాలు సందర్శించుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత హక్కు. అది వాళ్ళ వ్యక్తిగతం కదా. పవన్ కళ్యాణ్ గారికి భక్తితో ఆలయాలు సందర్శించడానికి ఆయన వెళ్ళారు అంటే దాంట్లో ఏం మనం మాట్లాడే అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి ఎక్కడ కొత్త ఉందంటే, ఈయన ఆల్రెడీ బీజేపీగా రూపాంతరం చెందుతున్నాడు కొంచెం కొంచెంగా. మనకి తిరుమల లడ్డు విషయంలో కానీ ఆయన ఏదో ధర్నా దీక్ష చేశానన్నాడు. ఆ తర్వాత ఆయన వేషధారణ అంతా కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా ఆయన మెల్లిగా బీజేపీ ఐడియాలజీ అనండి, మీరు ఏమైనానండి, ఇంత మునుపట్లాగా ఆయన చెగువీరా ఇవి అనడం లేదు. ఆయన చాలా విషయాలు మాట్లాడకుండా కేవలం సనాతన ధర్మం అని ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా బీజేపీ ఏమిటంటే సౌత్ ఇండియాలో వీక్గా ఉంది, కర్ణాటకలో కొంత బలం ఉంది దానికి, మిగతా చోట ఎక్కడ కూడా బలం లేదు. తెలంగాణలో ఓకే, ముఖ్యంగా తమిళనాడు, కేరళలో కొంచెం వీక్గా ఉంది. తమిళనాడులో పూర్తిగా వీక్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్ వస్తున్నాయి. తమిళనాడులో ఎలాగైనా సరే బీజేపీ జెండా పాతాలి, బీజేపీని బలోపేతం చేయాలి అనేది ముందు నుంచి మోదీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా పోరాడుతున్నారు. ఆయన దాంట్లో భాగంగా ఆయన ఎవరు అన్నామలై అని ఆయన తీసుకొచ్చారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన ఏదో వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అక్కడ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, డిఎంకే, అన్నా డిఎంకే. డిఎంకే వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు అన్నా డిఎంకే ఎప్పుడైతే జయలలిత గారి మరణం తర్వాత వీక్ అయిపోయి వాళ్ళ నాయకత్వం అదంతా లుకలుకలు ఇవన్నీ బయలుదేరినాయో, వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ అయినప్పటికీ వాళ్ళ వీక్ అయిపోయినారు, బలహీనపడ్డారు వాళ్ళు. డిఎంకే ఇప్పుడు బలంగా ఉంది, అక్కడ డిఎంకే అధికారంలో ఉంది. అధికారంలో ఉండడంతో పాటు డిఎంకే ఐడియాలజీ వేరు, బీజేపీ ఐడియాలజీ వేరు. ఈవెన్ దో తమిళనాడులో విపరీతంగా మనకు ఎక్కడ పోయినా గుళ్ళు గోపురాలు కనిపించినా అది ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉంటుంది. అక్కడ ద్రవిడ రాజకీయం అంటే ఒక రకంగా హేతువాద రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, కానీ ప్రజలదేమో విపరీతంగా భక్తి ఉంటుంది. మీకు టెంపుల్ కల్చర్ విపరీతము తమిళనాడులో. దాంట్లో భాగంగా మొన్న ఆయన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి సంబంధించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని ఏదో ఖండించారు, ఇదంతా అయింది. కాబట్టి తమిళనాడు రేపు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్గా మారబోతున్నారా అనేది అందరికీ ఒక అనుమానం కాదు, నిజమే. అది బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఈయన కూటమిలో భాగస్థుడుగా, ఈయన తమిళనాడు అంటే ఈయనకు తమిళ్ కూడా వచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు అక్కడ ఉన్నారు కదా, తమిళ్ వచ్చు కాబట్టి ఈయనకి తమిళనాడులో ఒక స్టార్ క్యాంపెయినర్గా, సినిమా నటుడు, పైగా సినిమా నటులకి తమిళనాడులో విపరీతమైన ఆదరణ, ఈయన్ని ఒక స్టార్ క్యాంపెయినర్గా పెట్టి తమిళనాడు, కేరళలో ప్రచారం చేయడానికి బీజేపీ తన ఎత్తుగడలు ఏమైనా వేస్తూ ఇలా ఈ ప్రచారం అనేది ఒక కట్ అండ్ రైజరా, కేవలం భక్తిభావమే అనుకుంటే ఒకేసారి అన్ని దేవాలయాలు తిరగాల్సిన అవసరం లేదు కదా. ఒక్కోసారి ఒక దేవాలయం, ఒక 6 నెలలకు 3 నెలలకు ఒక దేవాలయం అని, లేదంటే నేను మొక్కుకున్నాను నేను తీర్చాలి అని కూడా అంటున్నారు. ఆయన ఏదో ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల ఏదో మొక్కుకొని ఉండొచ్చు, మొక్కులు తీర్చుకోవచ్చు కూడా. అన్నీ అక్కడే మొక్కుకుంటారా? అదే తమిళనాడు, కేరళలోనే మొక్కుకున్నారా, మిగతా చోటు కూడా మొక్కుకోవచ్చు కదా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. బట్ ఎజెండా అయితే పొలిటికల్ ఎజెండా ఉంది, కానీ అక్కడ ఏం రాజకీయాలు ఆయన మాట్లాడడా ఊరికి భక్తి సందర్శించుకొని వస్తాడా అనేది మనకు ఇంకా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ బీజేపీతో ఆయన సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఒక దశలో ఆయన బీజేపీలో పార్టీని విలీనం చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. విలీనం అంటూ చేస్తే పవన్ కళ్యాణ్ తన ఐడెంటిటీ కోల్పోతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏముంది అక్కడ? అఫ్కోర్స్ ఆయన బీజేపీ అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లేదు కదా బలము, పవన్ కళ్యాణ్కి బలం ఉంది. ఇది ముందు కూడా మాట్లాడుకున్నాం మనం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్ట్రాంగే బీజేపీ కంటే. బీజేపీ ఒక నేషనల్ పార్టీగా స్ట్రాంగ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్.
కాబట్టి ఈ బీజేపీ ఎప్పటి నుంచో సినిమా నటుల్ని తనలోకి లాగాలని, అటు రజనీకాంత్ను కానీ వీళ్ళందరినీ లాగాలని ఎప్పటి నుంచో ప్రయత్నం, చిరంజీవితో కూడా ఇప్పుడు సన్నిహితంగా ఉన్నారు వాళ్ళు. ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది బీజేపీ తరఫున, కానీ దానికి ఎవరు పెద్దగా ఇది కాలేదు. రజనీకాంత్ నాకు వద్దులే దూరం అని వెళ్ళిపోయాడు. మరి పవన్ కళ్యాణ్ ఏమైనా బీజేపీగా మారిపోతాడా, బీజేపీలో విలీనం చేస్తాడా, లేక బీజేపీ కూటమికి ఒక స్ట్రాంగ్ పిల్లర్గానే ఉంటాడా అనేది ముందు ముందు ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయని చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు, సనాతన ధర్మం, దానికి స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఏదో అదేమిటి ఒక పచ్చటి కండువాలు అవి ఇవి కప్పుకొని పోయి ఆయన ఏమి ప్రచారం చేయకపోయినా సనాతన ధర్మానికి వచ్చిన నష్టమేమి లేదు. సనాతన ధర్మం అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎవరికేమి ఇబ్బంది లేదు. కానీ దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని పొలిటిసైజ్ చేసి ఆయన మాట్లాడితే మాత్రము ఇప్పుడు ఆయన అవసరం ఏముండదు సనాతన ధర్మానికి. కాబట్టి ఆయన ఏమిటో తికమగ్గా ఉంది ఆయన రాజకీయం అంతా కూడా. ఆయన చేయాల్సింది ఏమిటి, జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలంగా పెంచుకొని రేపు ఆయన ఒక బలమైన పార్టీగా ఎదగడము, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఏమి అభివృద్ధి అంటే ఈయన ముద్ర ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి ఫేసే కనిపిస్తూ ఉంది. కానీ నిన్న మీరు కలెక్టర్లు, మంత్రులు, కార్యదర్శులతో జరిగిన మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కనపడలేదు. ఈయనే కనిపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కనిపిస్తూ ఉంది. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏమిటి, ఆయన రోల్ ఏమిటి, ఆయన ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది ఎప్పుడో ఒకసారి పాసింగ్ కామెంట్స్ చేయడం తప్ప, నేను అది చేస్తా ఇది చేస్తా అని పాసింగ్ కామెంట్స్ చేయడం తప్ప ఆయన రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయన ఏమిటి అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు. 8 నెలలు అయిపోయింది. ఆ పని ఆయన చేయకుండా బీజేపీని బలోపేతం చేయడానికి ఎక్కడో కేరళ తిరుగుతా, నేను తమిళనాడు తిరుగుతా, ఎప్పుడు కూడా ఎక్కడ బలం ఉందో అక్కడే యుద్ధం చేయాలి. కేసీఆర్ గారు ఏం చేశారు, తన కార్యక్షేత్రం తెలంగాణ అనే దాన్ని వదిలేసి ఎక్కడెక్కడికో పోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారు గతంలో. మన బలం ఎక్కడో అక్కడ యుద్ధం చేసి మనం ఏంటో నిరూపించుకోవాలి. కానీ మనకి పెద్దగా బలం లేని చోట పోయి మనం ఏదో చెయ్యాలని ప్రయత్నించడం అనేది ఎప్పుడు బూమరాంగ్ అవుతుంది, మనకు రివర్స్ అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీ కార్యక్షేత్రం ఏమిటి, ఆంధ్రప్రదేశ్. మీ జనసేన పార్టీ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ఏం చేయాలి, జనసేనను బలోపేతం చేయండి. జనసేన ఆల్రెడీ లుకలు 8 నెలలకే గోల జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ తిరుపతిలో ఎవరు కిరణ్ రాయలని ఆయన గొడవ జరుగుతూ ఉంది. రకరకాలుగా జనసేన నాయకులు విపరీత ప్రవర్తనలతో ఉన్నారని అదని ఇదని జరుగుతుంది. ఈయన అవన్నీ కంట్రోల్ చేయకుండా, అవన్నీ కట్టడి చేయకుండా నేను అక్కడ పోతాను, ఆ రాజకీయాలను ప్రభావితం చేస్తాను అనేది కరెక్ట్ కాదు. మీరు గుళ్ళు గోపురాలు సందర్శించుకోవడంలో ఎవరికేం అభ్యంతరం లేదు, బట్ పొలిటిసైజ్ ఎజెండా ఉంటే మాత్రం అభ్యంతరం ఎవరికైనా కూడా. కూటమి ప్రభుత్వంలో ఉన్నాక ఇంతకుముందు కూడా ఇలాగ అందరితోనూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నిన్న జరిగినట్లుగానే అప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో లేదు అంటే ఆయన వాయిస్ ఏంటి అందరూ ఉన్నప్పుడు అనేది తెలియదు అంటే అది వినలేదు. నిన్న కూడా ఆయన నడు నొప్పి అని చెప్పి అని అన్నారంట. ఆ కారణంతోనేమో అక్కడ అటెండ్ అవ్వలేదు. ఎప్పుడైనా అటెండ్ అయితే ఈయన వర్షన్ ఏంటి, వాళ్ళతో ఈయన ఎలా మమేకమవుతున్నారు మిగతా వాళ్ళతో అనేది తెలిసేది. అది తెలిసే ఛాన్సే రావట్లేదు ఏ సందర్భం. అంటే తెలిసి ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా ఈయన, లేకపోతే అది అనుకోకుండా జరుగుతున్నాయి ఏ సందర్భాలు? అది కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసుకుంటారులే, మనకేం సంబంధం అని ఆయన అనుకుంటున్నాడా, లేక ఏం చేసినా మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, మందేం పోయింది అన్నట్టుగా ఉన్నాడా? అసలు ఆయన ఎజెండా ఏమిటో అర్థం కాదు. ఆయన ముందు నుంచి కూడా కొంచెం గందరగోళము తికమగే, అంటే కాలం కలిసి వచ్చి జగన్ వ్యతిరేకత కావచ్చు, కూటమిలో ఉన్న బలం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపడం కావచ్చు, బోలెడన్ని కారణాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు ఏమిటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయనకి ఎంత మంచి అవకాశం వచ్చింది, 20 సీట్లు ఆయన గెలుచుకొని ఉప ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావడం అంటే వాళ్ళ అన్న చేయలేకపోయిన పని ఈయన చేశాడు కదా. ఈ అవకాశాన్ని ఆయన తన ముద్ర ఏమిటి, పవన్ కళ్యాణ్ ఊరికే సినిమా నటుడు కాదు, ఊరికే మాటలు చెప్పేవాడు కాదు, ఆయన ఒక అడ్మినిస్ట్రేటరు. ఆయన తన శాఖల్ని అద్భుతంగా అడ్మినిస్ట్రేటివ్ చేయగలడు, పరిపాలన చేయగలడు అనేది ప్రూవ్ కావాలి కదా. అది ప్రూవ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు గ్లామర్ ఎప్పుడూ ఉంటుంది, ఆయనకి రాజకీయాల్లో ఉన్నా ఉంటుంది లేకపోయినా ఉంటుంది. మీరు సినిమా నటుడు కాదు కదా. ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్. ఇప్పుడు ఒక పొలిటీషియన్ అంటే ఆయన ఏమైనా ఎజెండా ఏమైనా సెంట్రల్లోకి పోయి బీజేపీ ఎలాగో నెక్స్ట్ టర్మ్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందేమో, కాంగ్రెస్ బిగ్గా ఉంది కదా. కాబట్టి మనం సెంట్రల్ లెవెల్లో రాజకీయాలు నడుపుతాము, ఆంధ్రప్రదేశ్ మనకెందుకు అనుకుంటున్నారా? అసలు ఆయన ఏమనుకుంటున్నారా, ఆయన మైండ్లో ఏముంది మనకి? ఆయన ఎప్పుడైనా మాడితే కదా మనకు తెలిసేది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడో సార్ నేను హోమ్ మినిస్టర్ అయితే మామూలుగా ఉండదన్నాడు, మళ్ళీ అదేదో కల్తీ లడ్డు మీద అప్పుడెప్పుడో దీక్ష చేశాడు, ఇప్పుడేమో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. ఎక్కడ మాట్లాడినాడు ఆయన? మాట్లాడలేదు కదా.
ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటాయి కదా మనకు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది, ఆయన స్టామినా ఇది అని మనం తెలియడానికి ఆయన వాయిసే వినపడదు. ఆయన వాయిసే వినపడినప్పుడు మీరు డమ్మీ ఉప ముఖ్యమంత్రిగా మారిపోకుండా ఉండాలి. కానీ ఊరికి నేను ఉప ముఖ్యమంత్రి కానీ ప్రోటోకాలు, పోలీసులు, సెక్యూరిటీలు ఉంటే ఉప ముఖ్యమంత్రులు అవుతారా? అది కాదు, ప్రజల్లో మీరు ఏమిటి అనేది ప్రూవ్ చేసుకుంటే మీరు ఉప ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా మీకు అదే ఇది ఉంటుంది. మీ స్టేచర్ అలాగే ఉంటుంది. మీకున్న గౌరవం కానీ, రెస్పెక్ట్ కానీ, పాలిటిక్స్లో మీరు చేయబోయే స్టెప్స్ మీరు ఎలా ఉంటాయనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈరోజు వేసిన అడుగే కదా రేపు మీ ప్రయాణానికి ఎంత దూరం పోతారో నేను తెలిసేది. ఇన్ కేస్ ఆఫ్ బీజేపీ డైరెక్షన్లోనే తమిళనాడులో పొలిటికల్ ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నట్లయితే కనుక అక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ ఎదగడానికి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారు విజయ్ గారు, అది తమిళ వెట్రి కళిగం అని ఒక పార్టీ ఏదో, దాన్ని బట్టి ఆయన డెవలప్ చేసుకుని ఆ టైంకి రెడీ అవ్వాలని ఆయన చూస్తున్నారు. మరి అసలే మనకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో అంటే ఆంధ్ర తెలంగాణలో అక్కడ విజయ్ గారు అట్లా అని అంటే ఆ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ అలా అని వెళ్ళి ఆయన కరెక్ట్గా అక్కడే మళ్ళీ అదొక కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే రెండు ఢీకొంటున్నట్లు ఉంటుందేమో. రేపు విజయ్ కూడా సైలెంట్ అయిపోయాడు కదా. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఊరికి అడావుడిగా నేను ఏదో పార్టీ పెట్టేస్తాను, అద్భుతాలు చేసేస్తానని వచ్చాడు. కానీ తర్వాత ఆయన కార్యాచరణ ఏముంది? ఇంకోటి ఏమిటంటే బీజేపీ మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఎవరు ఎదగరు. సౌత్ ఇండియాలో బీజేపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరినైనా బీజేపీ ఒక స్థాయికి ఎదగనిచ్చింది. కర్ణాటకలో ఏం చేసింది? అధికారంలో వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రులంతా షఫుల్ చేసి యడియూరప్ప అనే అతన్ని పైకి లేకుండా చేసింది. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు, ఆయన ఏమయ్యాడు? అడ్రస్ లేడు. తమిళనాడులో ఒక 2 పేర్లు మనం ఇప్పటికీ బీజేపీలో చెప్పుకోలేము, కేరళలో చెప్పుకోలేము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నాళ్ళుగా ఆ పార్టీ ఉంది, ఇప్పటికీ ఆ పార్టీ ఏమిటో కన్ఫ్యూజన్ మనకు. తెలంగాణలో ఆయన ఎవరు? బండి సంజయ్ గారు బాగా ఎదిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే స్థాయికి వచ్చినప్పుడు ఆయన మీద దెబ్బేశారు. రేవంత్ రెడ్డి చాలా సులభంగా గెలవడానికి కారణము కేసీఆర్ కాదు. రేవంత్ రెడ్డి చాలా సులభంగా గెలవడానికి కారణము బీజేపీ చేసిన తప్పుటడుగులు, తికమకలు. ఎవరిని ఎదగనివ్వదు. అది ఎవరు ఎదగకపోతే ఇంకా పార్టీ ఎట్లా ఎదుగుతుంది? కాబట్టి సౌత్ ఇండియాలో బీజేపీ తన పాగా వేయాలంటే ముందు ఒక బలమైన నాయకుడిని ఎంచుకుని అతన్ని ఎదగనివ్వాలి. అతని ఎదగకుండా మీ నీడలోనే ఉంటే అతను ఎప్పుడు ఎదుగుతాడు? మీరు నార్త్ ఇండియాలో నాయకుల్ని ఎదగనిచ్చినట్టుగా ఇక్కడ సౌత్ ఇండియాలో ఎవరిని ఎదగనిచ్చారు? కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా అంతే. రేపు పవన్ కళ్యాణ్ అయినా మర్రి చెట్టు కింద, ఆ మర్రి చెట్టు వాళ్ళు వాడుకున్నంతసేపు వాడుకొని ఇతనికి జనసేన లేకుండా బీజేపీ లేకుండా కూడా చేయగలరు వాళ్ళు. అది ఈయన తన సొంత ఐడెంటిటీ కోల్పోయిన మరుక్షణమే ఆయనకు ప్రమాదం మొదలవుతుంది. ఓకే, సో బీజేపీ ఇక్కడ నాయకుల మీద దృష్టి పెట్టాలి, వాళ్ళని ఎదగనివ్వాలి, తను ఎదగగలగాలి. అప్పుడు కానీ అవ్వదు. ఇప్పుడు విజయ్ ఎప్పుడు కూడా డిఎంకేకి ప్రత్యామ్నాయం కాలేడు. కమల్ హాసన్ లాంటి నటుడు కూడా ఏమైనా చిచ్చుదుగా ఓడిపోయాడు. విజయకాంత్ ఎన్నేళ్ళు పోరాడాడు, ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, ఎన్నేళ్ళు పోరాడాడు, ఆయన కాలేకపోయాడు. డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఉన్నంతకాలము ఏఐడిఎంకే పూర్తిగా నేలమట్టం అయితే విజయ్ లాంటి వాళ్ళు మళ్ళీ లేస్తారు పైకి. విజయ్ అనే అతను సినిమా గ్లామర్తో తాను పాలిటిక్స్లోకి వచ్చినందుకు ఉపయోగపడుతుంది, కానీ ఆ గ్లామరు రేపు విజయ్ ముఖ్యమంత్రి కావడానికి అయితే ఉపయోగపడదు. అది చూద్దాం సార్, ఎవరి ప్రణాళికలు ఎలా ఉన్నాయో. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో అది చూద్దాము. యాత్రలు అంటే ఎన్నో రోజులు కాదు కాబట్టి అయిపోతే వచ్చేస్తారు. మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలి, అప్పుడు ఆయన మీడియా ముందుకు వస్తారు. అంతే. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.